जय भारत की जय जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी। అందరికీ నమస్కారం। ఈ నెల 22వ తేదీ నుంచి మనకి విజయదశమి ఉత్సవాలు ప్రారంభమైనాయి। ప్రతిరోజు కూడా మున్సిపల్ గ్రౌండ్ లో శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఉదయం హోమ కార్యక్రమాలు మరియు మధ్యాహ్నం సాయంత్రం పూట అమ్మవారికి అలంకరణ, ప్రతి వస్త్ర వ్యాపారులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు డొనేట్ చేస్తా ఉన్నారు। మరియు సాయంత్రం పూట భక్తులకి అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా ప్రముఖ హోటల్ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు। మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మన నగరంలో ఉన్నటువంటి ప్రముఖ కోరియోగ్రాఫర్స్, తర్వాత మాస్టర్స్, వివిధ స్కూళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు కూడా వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు। ఈ రోజు వరకు నిర్విఘ్నంగా కార్యక్రమం జరుగుతున్నాయి। నిన్న ముఖ్యంగా వర్ష ఉన్నా కూడా అటు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన పిల్లలు మరియు చూడడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఓపికగా చూడడం జరిగింది। అదేవిధంగా ఇంకా 2 రోజుల పాటు కూడా అందరినీ సహకరించాలని కోరుతూ, ముఖ్యంగా ఈ యొక్క భవ్యమైన పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటే అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ వెనకుండి మనం నడిపిస్తున్న వారందరూ కూడా ఉత్సవ సమితి తరపున మరొకసారి హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి దినం కూడా ఈ కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగుతాయి। మరియు మనందరం కూడా ఈ సంవత్సరం మనం గుర్తుపెట్టుకోవాల్సిన నవరాత్రులు ఈసారి 10 రోజుల పాటు వచ్చాయి। 10 రోజుల పాటు 1వ తేదీ వరకు 10 రోజులు పూర్తి అవుతాయి। తర్వాత 2వ తేదీ మనకు ముఖ్యంగా పండగ రోజు, 2వ రోజు ఈ రావణ కుంభకర్ణ యొక్క సంహారం ఉంటుంది। ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రియతమ నాయకులు, మన ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు పాల్గొంటారు। ఈ యొక్క రామ్లీలా వేడుక సందర్భంగా ఆ రోజు కుంభకర్ణ వచ్చేసి మన యొక్క చైర్పర్సన్ అయినటువంటి సోదరి సిహెచ్ లోకేశ్వరి గారు వధిస్తారు। రావణుని వచ్చేసి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు వధిస్తారు। ఈ కార్యక్రమాన్ని పుర ప్రజలందరూ కూడా ఆ రోజు 2వ తేదీ సాయంత్రం 4 గంటల కార్యక్రమం ఉంటే ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి। మరియు అదేవిధంగా ఆ రామ్లీలా వేడుకలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆదోని పుర ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుతున్నాం। అదేవిధంగా ఈ సంవత్సరం మనం ప్రతిష్టాత్మకంగా ఉత్సవ సమితి తరపున ఒక కలశ ప్రతిష్ట చేయడం జరిగింది। ప్రతిరోజు వెండి కలశం ఇది, ప్రతిరోజు పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి। చివరి రోజు దీనికి వేలంపాట కూడా ఉంటుంది కాబట్టి ఉత్సాహవంతులైనటువంటి పుర ప్రజలందరూ కూడా ఆ యొక్క వేలంపాటల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి కృపా కటాక్షలు కాగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। అదేవిధంగా వసంతోత్సవం కూడా ఉంటుంది। వసంతోత్సవం వచ్చేసి మనకు రామ్లీలా వేడుకలు అయిపోయిన మరుసటి రోజు 3వ తేదీ వసంతోత్సవంలో పుర ప్రజలు, యువకులు, మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క పుర వీధుల గుండా శోభయాత్ర ఉంటుంది। అందరూ కూడా 4 గంటల కల్లా ఈ యొక్క మున్సిపల్ గ్రౌండ్ చేరుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను। భారత్ మాతాకి మన పెద్దలు ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు ప్రతి కార్యక్రమం కూడా వెనకుండి మనం నడిపిస్తున్నట్టు వారికి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। భారత్ మాతాకి ఆదోని పట్టణ వాసులకందరికీ ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యొక్క కార్యక్రమంకి ఉత్సవ కమిటీ అధ్యక్షులు, మిత్రులు నీలకంఠ గారికి, ఇక్కడ వచ్చేసిన ఇతర ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ, ఉపేంద్ర గారికైనా, అంజయ్ గారికైనా, మన స్వామి గారికైనా, దిలీప్ డోకా గారికైనా, ఎంత చక్కగా మన సంస్కృతి మర్చిపోరాదనేది కార్యక్రమంలో వారు హర్నిష ఇది 9వ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఆదోని పట్టణ వాసులందరికీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమంలో మెయిన్ థింగ్ ఏమంటే మన సంస్కృతి, మన కల్చర్ మైన అన్ని వసతులు చేర్పిస్తుంటారు। డాన్స్లైనా, భరతనాట్యమైనా, కూచిపూడైనా, పాటలైనా, ఏదైనా మన పిల్లలు రేపు రాబోయే కాలంలో ఇది మన పండగల టైంలో ఇవన్నీ చేస్తే మన దేవతలు ఆశీర్వాదిస్తారనేది ప్రతి ఒక్కరికి
మనం కోరుతున్నాం. సో ఈ కార్యక్రమంకి ఇంత చక్కగా ఈ 10 రోజులు ఆదోని పట్టణ వాసులకి అందరికీ బాగా చక్కగా అరేంజ్మెంట్ చేసినందుకు, ప్లస్ అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ బాగా చేసినందుకు ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా వారికి ధన్యవాదములు. అది కాక రేపు అక్టోబర్ 2 కూడా మనము ప్రతి ఒక్కరు ఆదోని పట్టణ వాసులందరూ ఇక్కడ వచ్చి ఈ యొక్క రావణ కాశం కార్యక్రమం చూడాలా, ప్లస్ బన్నీ మా అంకల్ దర్శనం చేసుకొని ఈ యొక్క కార్యక్రమం చూసుకొని పోవాలా. 3వ తారీఖు మన అమ్మవారిది ఊరేగింపు ఉంటుంది. దానికి కూడా సాయంకాలం 5 గంటలకి దానికి కూడా ఆదోని పట్టణ వాసులందరూ దీని వచ్చి మన ఆ ఊరేగింపులో పాల్గొని విజయవంతం చేయాలనేదే ప్రతి ఒక్కరి కోరికై. సో ఈ మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ఆర్గనైజర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. బోలో భారత్ మాతాకి జై.